భారతదేశంలో క్రికెట్ అనేటువంటిది ఒక ఫెస్టివల్‌గా లేదంటే ఒక పండగగా, ఒక మతంలాగా పూజించేటువంటి ఒక పెద్ద పర్వం. 90స్‌లో క్రికెట్ చూసినటువంటి నాలాంటి చాలామందికి సచిన్ అనేటువంటి వ్యక్తి ఒక దేవుడుగా లేకుంటే అతన్ని చూడడానికి చాలామంది తమ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్, తమ ఎంసెట్ ఎగ్జామ్స్‌ని కూడా పణంగా పెట్టి క్రికెట్ చూసినటువంటి రోజులున్నాయి. ఆ తర్వాత చాలామందికి ఎక్కడైనా కానీ క్రికెట్‌లో ఒక జనరేషనల్ గ్యాప్ ఉంటుంది. కొంతమంది క్రికెటర్స్ అజరుద్దీన్‌ని, కొంతమంది సచిన్ టెండూల్కర్‌ని, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే కొంతమంది గవాస్కర్‌ని ప్రేమిస్తుంటారు, ఆరాధిస్తారు. ఇప్పటికీ ఎంతమంది కొత్త క్రికెటర్లు వచ్చినా కానీ ఆ పాత క్రికెటర్ ఎవరైతే ఉన్నారో కపిల్ దేవ్‌తోని సచిన్‌ను పోల్చడం, గవాస్కర్‌తో సెహ్వాగ్‌ను పోల్చడము, ఆ తర్వాత ఇప్పుడు సచిన్ తర్వాత సెహ్వాగ్‌ను పోల్చడం, విరాట్ కోహ్లీని ఇట్లా పోలికలు అనేటువంటివి సాధారణంగా చేస్తుంటారు. ముఖ్యంగా ఎవరైతే 40స్‌లో 50స్‌లో క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళకు ఈ పోలికలు చేయడం అనేటువంటిది ఒక అలవాటుగా ఉంటుంది. కానీ కొద్ది రోజుల నుంచి ఇండియన్ క్రికెట్లో ముఖ్యంగా ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ పేరు అనేటువంటిది అన్ని అక్రాస్ ద జనరేషన్స్ డిస్కషన్లో ఉంది. కొంతమంది ఇప్పుడు గవాస్కర్ని చూసినటువంటి వాళ్ళు కూడా, సచిన్ని చూసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీలో ఒక పొటెన్షియల్ చూస్తున్నారు. నిజంగానే ఒక ఐపీఎల్ సీజన్లో ఒక డ్రీమ్ ఎలా ఉంటుందో అది వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్లో చేసి చూపించాడు. డెఫినెట్గా రాజస్థాన్ రాయల్స్ ఫైనల్స్కి చేరుకోలేదు, కానీ వైభవ్ సూర్యవంశీ అనేటువంటి పేరు ఈ సీజన్లో టాప్గా నిలిచింది. అతను ఎస్ఆర్హెచ్ మీద ఆడినటువంటి 29 బాల్స్లో 97 ఏదైతే చేశాడో ఆ ఇన్నింగ్స్ కావచ్చు, లేదంటే గుజరాత్ టైటన్స్కి సంబంధించి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినటువంటి మ్యాచ్ ఏదైతుందో దాంట్లో చేసినటువంటి 96 పరుగులటువంటి ఇన్నింగ్స్ ఏదైతుందో ఇవి రెండు కూడా డెఫినెట్గా అతను బ్యాటింగ్ చేసినటువంటి విధానము, అతని టెక్నిక్ కావచ్చు. 15 ఇయర్స్లో ఒక క్రికెటర్ ఇంత మెచ్యూర్డ్గా, ఇంత ఎక్స్పీరియన్స్డ్గా ఏ విధంగా బ్యాటింగ్ చేయగలుగుతాడు, అతని టెక్నిక్ ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంది. కేవలం టెక్నిక్ మాత్రమే కాదు, అతను 96 ఆడినటువంటి ఇన్నింగ్స్ ఉందో గుజరాత్ టైటన్స్ సంబంధించి దాని మీద అతను కొన్ని షాట్స్ కొట్టాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ ఉన్నటువంటి బాల్ను టాప్లో తన హెడ్ కంటే పైన ఉన్నటువంటి బాల్ను అడ్డ బ్యాట్తో కొడితే 6 పోయినటువంటి సిచ్యువేషన్లో మనం చూస్తే చాలామంది కమెంటేటర్స్ షాక్ అయ్యారు. ఇది క్యాచ్ అవుతుందా, లాస్ట్లో ఏదైతే ఒక 6 కొట్టాడో గిల్ పరిగెత్తుతూ వెళ్ళి చివరకు దాన్ని క్యాచ్ చేస్తాడని అందరూ ఊహించారు, కానీ అది 6 అయింది. ఆ తర్వాత సేమ్ నెక్స్ట్ బాల్కి మళ్ళీ ఒక సేమ్ షాట్ కొడతాడు, అది 4 అయింది. సో ఇంత టెక్నిక్, ఇంత స్ట్రెంగ్త్ అనేటువంటిది 15 ఇయర్స్ కిడ్లో ఎలా ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరూ డిబేట్ చేస్తున్నారు. సెహ్వాగ్ అయితే ఒక అడుగు ముందుకేసి ఒకవేళ వైభవ్ సూర్యవంశీని ఒక యాక్షన్లో తీసుకునేటువంటి అవకాశం వస్తే నేను 30 కోట్ల రూపాయలు పక్కన పెడతానని చెప్పాడు. నిజంగానే వైభవ్ సూర్యవంశీకి సంబంధించినటువంటి క్రికెటింగ్ జర్నీ అంత ఈజీ కాదు. ఎక్కడో బీహార్కి సంబంధించినటువంటి అక్కడి నుంచి ఆయన బ్యాక్గ్రౌండ్ ముంబైకి వచ్చి ముంబైలో క్రికెట్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ ఒక పెద్ద చరిత్ర. వాళ్ళ ఫాదర్ చేసినటువంటి ఒక తపన ఈరోజు అతనిలో వచ్చేటువంటి సక్సెస్కు ఒక ఉదాహరణ ఇస్తుంది. వాళ్ళ ఫాదర్ కూడా క్రికెటర్, బీహార్కి సంబంధించి ఆడేవారు. అప్పుడు బీహార్ క్రికెట్ అనేటువంటి నేను బీసీసీఐతో అఫిలియేటెడ్ లేదు. అతను మళ్ళీ క్రికెటర్ కావడానికి వాళ్ళ ఫాదర్ ముంబైకి వచ్చాడు, అయినా అక్కడ అతనికి అవకాశాలు రాలేదు. అతను కొన్ని రోజుల పాటు సినిమాలో యాక్టింగ్ కోసం ప్రయత్నించాడు, అయినా ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత అతను బీహార్ వెనక్కి వెళ్ళి తన 7 ఏళ్ల కొడుకు చేతిలో బ్యాట్ పెట్టాడు. బ్యాట్ పెట్టి అతని కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. తన కొడుకుని ప్రతిరోజు 200 కిలోమీటర్ల దూరం ఒక క్యాంపుకు, ఒక క్రికెట్ క్యాంప్ తీసుకెళ్లేందుకు అతను ప్రతిరోజు 200 కిలోమీటర్ సింగిల్ జర్నీ, అంటే 200+200 ప్రతిరోజు 400 కిలోమీటర్లు ట్రైన్లో జర్నీ చేయించి అక్కడ మొత్తం అతనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇప్పించి రోజు తీసుకొచ్చేటువంటి వాడు. ఇది పాసిబుల్ అవుతుందా? 15 సంవత్సరాల ఒక కిడ్ ఈరోజు వండర్ బాయ్గా లేకుంటే బాస్ బేబీగా ప్రతి ఒక్కరు పిలుస్తున్నారంటే దాని వెనకాల పెద్ద శ్రమ ఉంది. ఆ తర్వాత అతని షాట్స్ను చూసినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే అతను ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్కి ఒక నెట్ బౌలర్ ఉన్నాడో అతను రికమెండ్ చేసిన తర్వాత అప్పుడు వైభవ్ సూర్యవంశీని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వైభవ్ సూర్యవంశీ షాట్స్ని టెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇమీడియట్గా అతని బ్యాటింగ్ ప్రాక్టీస్ చూసిన తర్వాతనే ఇతన్ని తీసుకోవాలని చెప్పారు. అతనికి అవకాశం వచ్చింది. దాదాపు 6 హాఫ్ సెంచరీలు అతను కంప్లీట్ చేశారు. 2 సార్లు సెంచరీ మిస్ అయినటువంటి సిచ్యువేషన్. నేను ఐపీఎల్లో కావచ్చు లేకుంటే ఒక T20 మ్యాచ్లో 200 కొట్టడం అనేటువంటి టార్గెట్ అని చెప్తున్నాడు. ప్రతిరోజు సాయంత్రం క్రికెట్ అయిన తర్వాత కార్టూన్లు చూసొచ్చేటువంటి వైభవ్ సూర్యవంశీ పెద్ద పెద్ద బౌలర్స్ని కార్టూన్లుగా మార్చేస్తున్నాడు. సో డెఫినెట్గా 15 ఏళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇండియన్ టీంకు ఆడతాడా అనేటువంటిది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఎర్లీ 40స్లో ఉన్న వాళ్ళు, ఎర్లీ 50స్లో ఉన్న వాళ్ళు కూడా వైభవ్ సూర్యవంశీ గేమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది టెస్ట్ క్రికెట్ని మేమంతా న్యూజిలాండ్తో ఇండియా ఆడుతుంటే 3 గంటలకు 4 గంటలకు న్యూజిలాండ్లో టైమింగ్ ప్రకారం లేచి క్రికెట్ చూసినటువంటి వాళ్ళం, టెస్ట్ క్రికెట్ ఎంజాయ్ చేసిన వాళ్ళం. ఐపీఎల్ అనేటువంటిది క్రికెట్కు సంబంధించినటువంటి మజా ఖరాబ్ చేస్తుంది. ఐపీఎల్ అనేటువంటిది క్రికెట్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని తగ్గిస్తుందని చాలామంది డిస్కస్ చేసేవాళ్ళు కూడా ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ అనేటువంటి పేరు గురించి మాట్లాడుతున్నారు. అతను ఉన్నాడా, అతను ఉంటేనే క్రికెట్ చూస్తాము, ఆ రోజు మ్యాచ్ చూస్తామనేటువంటి మాట చెప్తున్నారు. నిన్న నిజంగానే రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయిన తర్వాత చాలామంది అనుకున్నది ఏంటంటే ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఫైనల్కు వచ్చి ఉంటే డెఫినెట్గా దాని
ఆ రేటింగ్ కావచ్చు, దాన్ని చూసేటువంటి విధానం కావచ్చు మారిపోయేది అని చెప్పడానికి కేవలం ఒక కారణం వైభవ్ సూర్యవంశీ. నిజంగానే కొన్ని మిరకల్స్ జరుగుతుంటాయి. ఈ జనరేషన్స్లో కూడా ఇప్పుడు జెన్జీ నుంచి మొదలు పెడితే 60స్లో ఉన్న వాళ్ళు కూడా ఒక క్రికెటర్ని, ఒక ప్లేయర్ని ఎంజాయ్ చేస్తున్నారంటే అది ఒక తరం లేదంటే ఒక తరం వరకు నిలిచిపోయేటువంటి క్రికెటర్ అని చెప్తున్నారు. చాలా ఎర్లీ కావచ్చు, 15 ఇయర్స్లో ఉన్నటువంటి కిడ్ గురించి ఇంతగా మాట్లాడడం, కానీ అతను ఇప్పటికే చాలా రికార్డులను బ్రేక్ చేశాడు. ఐపీఎల్లో ఎవరైతే బాస్ అని చెప్తారో గేల్కి సంబంధించినటువంటి హైయెస్ట్ 6 రికార్డ్ని బ్రేక్ చేశాడు. చాలా అతనికి మనం చూసుకుంటే ఏ విధంగా అతను ముందుకు వస్తున్నాడు అనేటువంటి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇండియన్ టీంలో అటు సచిన్, సెహ్వాగ్ తర్వాత అతని పేరు మళ్ళీ ఒకసారి చాలా కాలం పాటు వినబడుతుంది అనేటువంటి మాట వినిపిస్తుంది.